ఆయన పెద్ద నేతకు మేనమామ టికెట్ కు డోకా లేదన్నది నిన్నటి వరకు ఉన్న మాట. ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంది. ఆ నియోజకవర్గంలోని కేడర్ పనిలో పనిగా ప్రత్యర్థి పార్టీ సైతం గేర్ మార్చడంతో రాజకీయం రసకందాయంలో పడింది. ఇందుకే ఏంటా నియోజకవర్గం, ఎవరా నాయకుడు, ఏమా కదా. కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గం సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యే. ఈ హోదా చాలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెత్తనం ఏ స్థాయిలో ఉంటుందో అంతా కనుసైగతోనే శాసిస్తారని టాక్ ఉంది. అధికారులకు రవీంద్రనాథ్ రెడ్డి మాటే వేదం. మొన్నటిదాకా అభివృద్ధికి ఆమడ దూరంలో కనిపించిన సెగ్మెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన నాటి నుంచి కమలాపురం అభివృద్ధిలో వేగం పుంజుకుంది. ఇక కోపర్తి ఇండస్ట్రియల్ హబ్ గా ఏర్పడినప్పటి నుంచి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇలాంటి సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సెగ్మెంట్లు ప్రజానికానికి దూరమయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో వరుస ఓటముల నుంచి టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి ప్రజాదరణ సొంతం చేసుకోవడం కీలక పరిణామం. రానున్న ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గంలో ఎవరిని విజయం వరిస్తుందోనని స్థానిక ఓటర్లలో చర్చ జరుగుతోంది. విజయం సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిదా లేక ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నేత పుత్తా నరసింహారెడ్డిదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. కమలాపురంలో ప్రజల మూడు మారొచ్చన్న చర్చ కొద్ది రోజులుగా ఉంది. గత 4 ఏళ్లుగా అభివృద్ధి అజెండాగా పెట్టుకున్న అధికార వైసీపీ అందుకు తగ్గట్టుగా కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్ రూపురేఖలు మార్చేసింది. అయితే ఇదంతా కోపర్తి ఇండస్ట్రియల్ హబ్ కే పరిమితమనే విమర్శలు ఉన్నాయి. ప్రజా సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను పుత్తాకు కలిసొస్తుందనే లెక్కల్లో ఉంది తెలుగుదేశం పార్టీ. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ ఇంటికి పెద్ద దిక్కులా ఉంటూ కష్టాలు తీర్చేందుకు ముందుకు వస్తున్నారు పుత్తా. ఇదే టీడీపీ నేతపై ఆదరణ పెరగడానికి కారణంగా చెబుతున్నారు. సోషల్ మీడియాను వాడిస్తున్నారు. ప్రస్తుతం కమలాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పుత్తా నరసింహారెడ్డి కొనసాగుతున్నారు. ఏ సమస్య వచ్చినా అధికారులకు నేరుగా ఫోన్ చేస్తూ స్పాట్లోనే పరిష్కరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేపై మండల స్థాయి నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తూ ఇప్పుడు పట్టించుకోవడం లేదని కినుకు వహించినట్టు సమాచారం. దీంతో ప్రజల మోడ్ను గ్రహించి అధికార పార్టీ నేతలే టీడీపీ ఇన్ఛార్జి పుత్తాతో టచ్లోకి వెళుతున్నట్టు కమలాపురం కోడే కూస్తోంది. సమస్య తీవ్రతను ఆలస్యంగా గమనించిన రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ స్థానిక నేతల ఇళ్లకు వెళ్లి పార్టీని వీడొద్దని కోరుతున్నారట. కీలక నాయకులను సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లి బుజ్జగిస్తున్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే ఎన్ని ప్రయత్నాలు చేసినా క్యాడర్ మోడ్ మారడం లేదట. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవడం లేదని ఇంటిచ్చేశారట ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. కమలాపురం వైసీపీ అభ్యర్థిగా తన కుమారుడు నరేన్ రామాంజనుల రెడ్డిని బరిలోకి దించుతారట. నరేన్ సీకే తిన్న జడ్పీటీసీ కొనసాగుతున్నారు. ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి సైతం సీటు కోసం ఖర్చు వేశారట. వైసీపీలోని అసంతృప్త నేతలు రవణ వద్దు మల్లన్నే ముద్దు అంటూ పార్టీ పెద్దల దగ్గర చెప్పేందుకు చూస్తున్నారట. టీడీపీ నుంచి బరిలో దిగుతున్న పుత్తా నరసింహారెడ్డిని వరుస పరాజయాలు పలకరించాయి. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. మరి ఈ ఎన్నికల్లో కమలాపురం కథ ఏంటో చూడాలి.